ఒక గొప్ప బ్రతుకు ఈ లోకంలో బతికి పరలోకి వెళ్ళాలి. హల్లెలూయా. నా తోటి యవనస్తులకు నేను హెచ్చరించే విధానం, ప్రోత్సహించే విధానం ఒకటే. దేవుడి కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ వయసులో ఉన్నప్పుడే దేవుడి కొరకు గొప్ప పని చేయండి. హల్లెలూయా. నీ బంగారం, నీ వెండి, నీ డబ్బు దేవుడికి అవసరం లేదు. నీ హృదయ దేవుడికి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంత గొప్పగా హెచ్చిస్తాడో చూసుకో. నేను సమాజం చెప్తున్నాను, నా దేవుడు నన్ను ఎంత గొప్పగా హెచ్చిస్తాడో వచ్చి చూసుకోండి. హల్లెలూయా. విశ్వసించిన వాడు కలవరపడడు. ఆమేన్. నమ్మి ఉన్నాడు కనుక మీ ఎదుట మాట్లాడి ఉన్నారు. ఆమేన్. నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఒమ్మి చేయడమ్మా. నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు నిన్నే ఆ విధంగా ఉండి నీ బతికింటారా అని చెప్పేవాడు కాదు. నేను నమ్మిన నా యేసయ్య. హల్లెలూయా. దినదిన ప్రవర్తమానమై నీవు చేయి ప్రయత్నములు అన్నిటిలో నిన్ను ఆస్వాదిస్తానని చెప్పాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు జీవించబడతావు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు జీవించబడతావు. నీ దగ్గర సమృద్ధి ఉంటుంది. 100 క్వింటాలు బియ్యం ఉన్నాయా, ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చినాయా, నేను గొప్పగా భోజనాలు పెట్టి దేవుడు పని చేయించడానికి సహకరిస్తానయ్యా అని చెప్పే సాక్ష్యం